నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడమో ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చలేవు? నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఏం కిషన్ రెడ్డి గారు సొంత జేబులకే అడుగుతలేదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు పిచ్చగాళ్ళు కాదు ఏదో కిషన్ రెడ్డిని అయ్యా ఇవ్వని అడగడానికి. ఇది హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత. తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధానమంత్రిని తీసుకొని ఒక డెలిగేషన్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు నేను ప్రధానమంత్రి గారిని కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా? రాష్ట్రానికి అంశాలు నేను నివేదిక సమర్పించిండా? కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయంలో కూడా కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు. కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి, ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేనే లేదు.